డ్వాక్రా యానిమేటర్లను 4500 మందిని తీసేశారట. పేదవాళ్ళ మీద ప్రతాపం కాదు ఇది. వాళ్ళు ఏమి ఆకాశంలో చూడపడలేదు. కోట్ల రూపాయల డబ్బులు రావు. అసలు డ్వాక్రా వాళ్ళ వార్తే పోయింది. ఇదివరకు డ్వాక్రా వాళ్ళ ఆందోళన గురించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా తెలిసేటట్టు బ్రేకింగ్లు, షోయింగ్లు, పెద్ద ఎత్తున స్టోరీలు, డిబేట్లు చేసినటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు డ్వాక్రా వాళ్ళకి సంబంధించి ఇంత దారుణమైనటువంటి కవరేజ్ ఎక్కడా చూడలేదేమో. ఇప్పుడు సాక్షి వాళ్ళు ఒక్కటే టచ్ చేస్తున్నారు. సర్కారు తీరు మీద కథం తొక్కినటువంటి యానిమేటర్లు అంటూ పొదుపు సంఘాల మహిళలకు సంఘ కార్యకలాపాల్లో సహాయకారులుగా పనిచేసే వెలుగు వివోఏలు, గ్రామ సమాఖ్య సహాయకులు, డ్వాక్రా యానిమేటర్స్ కూటమి ప్రభుత్వం తీరుపై కథం తొక్కారు. రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక 4500 మందిని తీసేశారట. అధికార పార్టీ నేతలు తమ వాళ్ళని నియమించుకునేందుకు 25 ఏళ్లుగా పనిచేస్తున్న వివోఏలు అన్యాయంగా తొలగిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని నిలదీశారు. మంగళవారం రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది వివోఏలు విజయవాడ చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో విజయవాడ ధర్నా చౌక్ దద్దరిల్లింది. అక్రమంగా తొలగించిన వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కనీస వేతనాలు వర్తింపజేయాలని, 3 నెలల గౌరవ వేతన బకాయిలు వెంటనే విడుదల ఇవ్వాలని, 10 లక్షల బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండల సమాఖ్యల అధికారులు, అధికార పార్టీ నాయకులు ఏకమే కొత్త పుస్తకాలు తెచ్చుకుని కొత్త వివోఏలతో పేర్లు రాసుకుని ఆన్లైన్లో ఎక్కించుకుంటున్నారని ఆరోపించారు. వివోఏలకు 3 ఏళ్ల కాలపరిమితి విధిస్తూ అమల్లో ఉన్న సర్క్యులర్ రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల ముందు స్పష్టంగా హామీ ఇచ్చింది. గెలిచాక ఇప్పుడు ఆ సర్క్యులర్ మంచిదే కదా అంటూ మాట మార్చారని ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగ సంఘ ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి విమర్శించారన్నటువంటి వార్త. అసలు ఈ వార్తలు కూడా రాయడం మానేసేశారు. మొన్న సోమవారం నాడు అంగన్వాడీలు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేశారు. బట్ ఈ వార్తలే రాయడం మానేశారు. అంటే 4500 మందిని నడు రోడ్డు మీద నిలబెట్టారనమాట. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారనమాట. ఇది ఎక్కడ దారుణం?